ప్రియమైన సోదరులారా, ఈ దినాలు మనం గమనించే విషయం ఏంటంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకోవడము, మందిరానికి పోయినట్లు చూపించుకోవడము, దేవుని పాటలు పాడటము, మరి ఇవన్నీ కూడా చేస్తూ చూపిస్తున్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. మంచిదే. కానీ బైబిల్ ఉన్న మాట ఏంటంటే, మరి యోహాను సువార్త 3:3లో క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోకి పోలేడు అనే మాట ఉన్నది. కాబట్టి ఇక్కడ గమనించిన మాట ఏంటంటే, పాత జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, పద్ధతులు, చూపులు, పుస్తకాలు, స్నేహాలు, రకరకాలైనటువంటి యొక్క సినిమాలు, డ్రామాలు, నాట్యాలన్నీ పోవాలి. అవి లేకుండా అవే కనపడుతున్నాయి, అవే వస్త్రాలు కనపడుతున్నాయి, అవే నాట్యాలు కనపడుతున్నాయి, అవే రకమైనటువంటి అలంకరణ కనపడుతున్నాయి, అవే రకమైనటువంటి యొక్క మరి బయట బహిరంగంగా కనపడుతుంది. ఎలాగో మనం క్రైస్తవులు అవ్వబోతాం. అందుకని అంటాడు హెబ్రీ 6:1లో మరి నిర్జీవ క్రియలను విడవండి అని అన్నాడు. బైబిల్ పట్టుకున్నంత మాత్రం క్రైస్తవుడు కావు, మందిరానికి పోయినంత మాత్రం క్రైస్తవుడు కావు. మారు మనసు పొందు, ప్రభు నా నమ్ము, క్షమాపణ కోరుకో, ప్రభు